అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వికలాంగుల పెన్షన్ని 6,000 రూపాయలు చేయాలని, అదేవిధంగా వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్లని 4,000 రూపాయలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షల్ని కొనసాగిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకంటే ముందు మేనిఫెస్టో పెట్టుకున్న విధంగా వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, వృద్ధులు వితంతువులు చేయూత పెన్షన్లు 4,000 చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కు సంవత్సరం గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు కూడా వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ మీద మాటైనా మాట్లాడకపోవడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఈ నెల 26 వరకు వికలాంగుల పెన్షన్, చేయూత పెన్షన్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. లేని ఏడల 26 తారీఖు నాడు గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులతోటి మేము చేయూత పెన్షన్దారుల మహాధరణను చేయబోతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు ఆ లోపు మాకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెన్షనే కాకుండా వికలాంగులకు మేనిఫెస్టో పెట్టినట్టు ఉచిత ఇందిరమ్మ గృహాలలో 5% రిజర్వేషన్ ఇవ్వాలని, ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాలని, వికలాంగులకు కూడా స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని తదితర డిమాండ్ల మీద చలో హైదరాబాద్ తీయబోతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.